అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రాజులను గౌరవించే బాధ్యత ఏమో సంజయుడికి అప్పగించాడు. అది మళ్లీ దుశ్శాసనుడు లాంటి వాడికి అప్పగించకూడదు. ఎందువల్ల వీడికి మనమేమో అయ్యో ఇలా దయచేయండి అని చెప్పని వీడు మనకంటే ఎక్కువ కూడా తక్కువ కూడా ఆ రాజుకు మనమా అని ఇలాంటి గర్వాలు అలాంటివి ఏమైనా ఉండొచ్చు. అవి లేకుండా ఉండడం కోసము అంతరం తెలిసినటువంటి వాడు కనుక వినయవంతుడు సర్వజ్ఞుడు. అందుకని సంజయుడికి వచ్చిన మహారాజులను అందరినీ గౌరవించే బాధ్యత అప్పగించాడు. మరి భీష్మద్రోణులకి ఏం చెప్పాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళకి అతి ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. అంతటి పెద్దవాళ్ళని కష్టపడడానికి వీలు. వాళ్ళు స్వయముగా శరీర శ్రమ గాని మానసిక శ్రమ గాని అధికంగా లేకుండా ఉండాలి. అతి ముఖ్యమైనటువంటి పదవి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ చిన్న చూపు చూసినట్టు కనపడకూడదు. అందుకని వాళ్ళకి ఇద్దరికీ కలిపి ఏం చేసేట అంటే ఒకరు గురువు గారు, ఇంకొకరి జ్ఞానంలో తక్కువ వాడు కానీ తాతగారు. మరి వీళ్ళిద్దరూ ఒకచోట నుంచే వచ్చారు. వీళ్ళకి తారతమ్యం చూపించకూడదు. అందుకని ఏం చేశారు? కృతాకృత పరిజ్ఞానం మీ వంతు అన్నారు. ఏది జరుగుతోందో అది సరిగ్గా జరుగుతోందా లేదా, ఏది జరగకుండా లోపం దేనికైనా వస్తోందా అని ఈ విషయం చూసి ఎక్కడ లోపం రాకుండా జరిపించడము ఇది మొత్తం సర్వ పర్యవేక్షణం అన్నమాట. ఆ బాధ్యత భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ఇద్దరికీ అప్పగించాట. ఇంకా కృపాచార్యుల వారికి ఏం బాధ్యత పెట్టాట అంటే బంగారము, రత్నములు, దక్షిణలు, దానములు ఇవి యథాయోగ్యంగా మళ్లీ వారి వారి ఘనపాఠి గారికి ఇచ్చేటట్లు ఘనపాఠి గారికి ఇవ్వాలి, క్రమపాఠికి ఇచ్చినట్టుగా క్రమపాఠికి ఇవ్వాలి. అంతరం చూపిస్తే పంపలు అంటుకుపోతాయి, వాళ్ళు అక్కడే రచ్చ వేస్తారు. అందుకోసమని ఎవరెవరికి ఏ విధముగా ఇప్పించాలో ఆ బాధ్యత అంతా కృపాచార్యుల వారి మీద పెట్టారు. ఆయన అందులో సమర్థుడు కనుక. ఇంకా మిగిలినటువంటి పెద్దలు ధృతరాష్ట్రుడు ఇలాంటి వాడు చేసే పని ఏమి ఉండదు. బాహ్లికుడు, శంతనుడు సోదరుడు ఆయన ఏం పని చేస్తాడు? భీష్ముడు తింటండి. వాళ్ళు పనులు ఏం చేయరు, వాళ్ళు సుఖంగా ఒక చోట కూర్చుంటే చాలు. వాళ్ళ నకులుడు తీసుకుని వచ్చారట. ఇక వాళ్ళు ఏమిటంటే స్వామివత్ తత్తర రేమిరే. వీళ్ళు ఉన్నవాళ్ళలో భీష్ముడి కంటే పెద్దవాళ్ళు వంశవృద్ధులు. అందుకోసం వాళ్లే దీనికి అంతటికీ కూడా ప్రభువులు అన్నట్లుగా వాళ్ళు ఒక చోట కూర్చున్నారన్నమాట పెద్దలు. అలా నడిపించాడు. ఇక దుర్యోధనుడు ఉన్నాడు. ఇతడికి ఏమి చేశాడు? పని చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. ఏం పని చెప్పాలి? వాళ్ళు వీళ్ళు పట్టుకుని వచ్చి ఇచ్చిన కానుకలు స్వీకరించే పని వీడి మీద పెట్టారు. అదే కోపం వచ్చింది వాడికి వచ్చింది, ఎక్కడ చూడనిది. మరి అతడు అవతల ముఖ్యుడు. అందుకని అందించిన కానుకలు స్వీకరించి తర్వాత మహారాజు స్వీకరించాలి, పట్టుకొచ్చి ఇస్తాను. మహారాజు యజ్ఞ దీక్షితుడై ఉన్నాడు కనుక పుచ్చుకోలేదు.
చిన్న చిన్న వాళ్ళకి ఇస్తే కానుక ఇచ్చేవాడేమో మహారాజు. ఏ గుమస్తానం కూర్చోబెట్టి ఆ మహారాజు గారి దగ్గర వెళ్ళి కానుకలు పుచ్చుకో అంటే అది తగినటువంటిది కాదు, వచ్చిన వాడిని మర్యాద చేసినట్లు కాదు. వీడు సరిగ్గా అప్పగించవచ్చును నేను, లేకపోతే వచ్చిన వాటికి 4ంటికి లిస్టు వేసి 8ంటిని వీడి జేబులో పెట్టచ్చు. అందువల్ల కూడా అనేకమైన దృష్టులు దగ్గర పెట్టుకుని దుర్యోధనుడికి అప్పగించాడు. భారతంలో నాకు ఎక్కడా కనపడలేదు, కానీ మామూలుగా ఇంకోటి చెప్తారు. దుర్యోధనుడి చేతులుట ఏదో రేఖ ఉంది, ఆ చేతితో ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందట, రత్నం అయిపోతుందట. కొంతమంది కట్నాలు కానుకలు ఇచ్చుకొచ్చేవాడుట పళ్ళెల్లో పెట్టి రాళ్ళు కూడా తీసుకుని ఎవడ చూడొచ్చాడు ఇదని చెప్పి రాళ్ళు వాడు కూడా దాంట్లో పెట్టి పైనేమో వస్త్రం మూత వేసి అలా పళ్ళెంతో పట్టుకొచ్చి ఇచ్చేవారు. దుర్యోధనుడు చేతితోటి ఇలా ముట్టుకున్నప్పుడు అవన్నీ రత్నాలు అయిపోయి బంగారం అయిపోయేవి. అందుకోసం చేశాడు ధర్మరాజు గారు అంటారు. మనకి ఇది రామాయణ భారతాలను గురించి ప్రజల్లో ఇలాంటి కథలు చాలా వ్యాపించున్నాయి. భారతంలో మాత్రం లేదు. మొత్తానికి మాత్రం నా చేతులు పీక్కుపోయే బాబోయని వాడు మాత్రం మొరపెడతాడు దుర్యోధనుడు. ఆ తర్వాత కానుకలకి ఇలా చేతితోటి స్పృశించి పక్కవాడు అందించేటప్పటికే నా పని అయిపోయిందంటాడు దుర్యోధనుడు. అంతలాగా మాత్రము వచ్చాయి. అందులో అతన్ని గుర్తాడు. ఇక రాజులందరూ కూడా అండి ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతూ పట్టుకుని వచ్చి ఇచ్చారు. కథంతు మమ కౌరవ్యో రత్నదానై సమాప్నుయాత్ రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయన్. ఏమన్నారట అంటే, ధర్మరాజు గారికి ఈ యజ్ఞంలో ఉపయోగించేటట్లుగా నా రత్నములు ఎలా చేరతాయా అని అనుకుంటూ పోటీ పడుతూ ఇచ్చారు. అంటే అనేక సందర్భములలో వినియోగించవలసి ఉంటుంది, అందువల్ల నా వస్తువు ఈ యజ్ఞంలో ఉపయోగపడాలి అని ఇలాగ అనుకుంటూ దానివల్ల మనకు కూడా కాస్త సుకృతం వస్తుంది. ఇలాగ పోటీ పడుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చి ఇచ్చారు. పట్టుకొచ్చినవన్నీ రత్నముల వంటివే. ఏవి కూడా 1000 సంఖ్యకు తగ్గినవేవి ఎవడు పట్టుకొచ్చి ఇవ్వలేదుట. నకశ్చిత్ ఆహరతత్ర సహస్రావరం అర్హణం. 1000 సంఖ్యకు లేదా 1000 విలువకు 1000 నాణ్యముల విలువకు వస్తువు ఒక్కొక్కటి. వజ్రములు తీసుకొస్తే 1000 వజ్రములు, కెంపులు తీసుకొస్తే 1000 కెంపులు, అలాగా నేను లేదా 1000 రూప్యములు 1000 సువర్ణములు అంత విలువకు తగ్గేటటువంటివి ఎవడూ పట్టుకొచ్చి ఇవ్వలేదు. ఇలాగా వాళ్ళందరూ పట్టుకొచ్చి ఇచ్చారు. దీన్ని చక్కగా మన నన్నయ్య భట్ గారు ఒక పద్యంలో చెప్పాడు. మదమాతంగ తురంగ సంగత లసన్ మాణిక్య గాణిక్య సంపద లోలింగుని తెచ్చి ఇచ్చి ముదమొప్పంగాంచి సేవించి అయ్యుదయాస్తాచల సేతు శీతనగ మధ్యోర్వీపతులు సంతతాభ్యుదయం ధర్మజుత సభాస్థితు అని ప్రత్యేకించి ఆయన వర్ణించారు. మదమాదంగ తురంగ సంగత లసన్ మాణిక్య గాణిక్య సంపదలు. మదపుటేనుగుల మీద ఎన్ని మోసుకొస్తాయి? ఒక్కొక్క ఏనుగంటే ఎంత బరువైనా దాని మీద వేయచ్చు. ఇలా రకరకములైనటువంటి వాహనముల మీద అనేక ఉత్తమ వస్తువులు, రత్నముల దగ్గర నుంచి సుందర యువతుల దగ్గర దాకా అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి రసన్ మాణిక్య గాణిక్య సంపదలు ఓలి కొని తెచ్చి ఇచ్చి ముదమొప్పన్ కాంచి సేవించిరి. ఒక ఆయన అన్నాడు కదా, చూసారా, మొదట్లోనేమో పెద్ద సమాసం వేశాడు. మదమాతంగత రంగ సంగత లసన్ మాణిక్య గాణిక్య సంపదలు అని. ధర్మజుత సభాస్థితి జగత్పూర్ణ ప్రతాపోదయునని చిట్ట చివర పెద్ద సమాసం వేశాడు. ఈ లోపం రాకుండా కమడం కోసం అని చెప్పిన మధ్యన అతుకు ముక్కలు వేసినట్లుగాను ఓలింగుని తెచ్చి ఇచ్చి అని చిన్న చిన్న పదాలు వేసి పద్యాన్ని బిగించాడు అన్నాడు. అది కాదయ్యా వెరివాడా, ఊరికే పద్యాన్ని నిర్మించడంలో ఏదో మొక్కలు వేసినట్టుగానో మొక్కలు వేసినట్లుగానో పద్యం రాయడం కాదు. అక్కడ ఎంతమంది వచ్చారో తెలియడం కోసం పెద్ద వరసగా వచ్చాయి వాహనాలు. మదమాదంగత రంగ సంగతల సన్మాణిక్య గాణిక్య సంపదలు. అవి ఎంత వచ్చాయో చెప్పడానికి అంత పెద్ద సమాసం ఇచ్చారు. ఇక వచ్చిన మహారాజులు క్యూలలో ఎన్ని రకాల పాటలు ఓలిన్ కొని తెచ్చి ఇచ్చి ముదమొప్పన్ కాంచి సేవించిరి అని అన్నందువల్ల ఏమిరా అక్కడికి వెళ్ళావు కదా, ఏం జరిగింది? అబ్బా ఏమి జనం, ఎంతమంది జనం వచ్చారు. వాళ్ళు వచ్చి నుంచుని పట్టుకొచ్చి ఇచ్చి చదివించి చేసి వెళ్ళేటప్పటికి అయిందనుకో అంటాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికి అయిందనుకో అని పెద్ద మాట వేస్తాడు. మొట్టమొదటి బ్రహ్మాండంగా జరిగిందనుకో పెద్ద దానితో ప్రారంభిస్తాడు. అసమాపక క్రియలు ఇలా వేస్తూ చెప్పినందువల్ల ఎంత బ్రహ్మాండంగా జరిగిందో తెలుస్తుంది. ఆ ఒక్క పద్యంతో
ఆయన పూర్తిగా ఆ స్వరూపం అంతా మన కన్నులకు కట్టేటట్లుగా చేశాడు. ఇలాగే యజ్ఞం పూర్తయిందండి. యథా దేవాస్తథా విప్రాహ దక్షిణాన్న మహాధనై చతుర్భు సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితా రత్నోపహార సంపన్నో బభూవస సమాగమ. ఎక్కడ చూసిన రత్నాల కానుకలు ఒకడికొకటి తగిలి కాస్త కింద పడితే రత్నాల పళ్ళెం మునిగిపోయిందన్నమాట. ఏదో పట్టుకుని వచ్చిన పువ్వుల పళ్ళెమో మా పళ్ళ పళ్ళెమో అలాంటివి కాదు, ఇలాంటి వాటితోటి నిండిపోయింది అది సృష్టి. హోమాదులు మొదలైన వాటితోటి దేవతలు సంతోషించారు. తస్మిన్ హి తద్రుపుర్దేవాహ అదే యజ్ఞే మహర్షి. హోమాదులతోటి దేవతలు సంతోషిస్తే దేవతలు ఎలా సంతోషించారో అలాగే దక్షిణాదుల వల్ల విప్రులందరూ సంతోషించారు. సర్వవర్ణాశ్చ అన్నాదిదానై అన్నాడు. ఇక వచ్చిన జనం అందరూ కూడాను ఇటువంటి విందులు ఇటువంటి ఏర్పాట్లు మనం ఇంకెక్కడ చూడలేదు. ప్రతివాడి విషయంలోనూ ఎంత జాగ్రత్త తీసుకున్నారు అని ఇలాగ అనుకుంటూ అన్ని వర్ణముల వాళ్ళు కూడా ముదాన్వితాహ అన్నాడు. అంతా అయిపోయింది. ఇంకా యజ్ఞం పూర్తయిపోను, ఇంక గొడవ ఏమీ లేకుండా అయిపోను. ఆ సమయంలో కృతాకృత పరిజ్ఞానంలో కదా పెట్టాడు భీష్మద్రోణుల్ని ఇద్దరిని కూడాను. భీష్ముడు వారు ఏమిటంటే ఒక ముఖ్యమైన పని ఒకటి ఇందులో చెయ్యాలబ్బాయి అన్నాడుట ధర్మరాజు గారిని పిలిచి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.